హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో కొత్త వ్యాపార సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయ ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నా ఆ వ్యాపారం గురించి పూర్తి సమాచారం అతని దగ్గర ఉండాలని నేను ఎన్నో వీడియోలో చెప్పాను. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సింది నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేయాలి అనుకుంటున్న వ్యాపార సమాచారం మీ దగ్గర ఉండడం వల్ల మీరు ఆ వ్యాపారంలో ఎలాంటి తప్పులు చేయకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనకు ఫుడ్లలోనే రారాజు అంటే ఫుడ్ ఐటమ్స్ లో నెంబర్ 1 గా సేల్స్ అయ్యేది, నెంబర్ 1 ఆదాయం వచ్చేది నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు. ఈ వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు మనందరికీ తెలుసు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది. వీటిని మనం సొంతంగా తయారు చేసి మనమే మార్కెట్లో విక్రయించే విధంగా ఒక కంపెనీ మనల్ని ప్రోత్సహిస్తుంది. జ్యోతి ఫుడ్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి వ్యక్తికి ఈ పచ్చళ్ళని ఎలా తయారు చేయాలి, అది వెజ్ పచ్చళ్ళు అయి ఉండొచ్చు, నాన్ వెజ్ పచ్చళ్ళు అయి ఉండొచ్చు, ఎలా తయారు చేయాలి, ఏ విధంగా వాటిని సేల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని కేవలం 3,000 రూపాయల ఫీజుతో మనకు సమస్త సమాచారాన్ని తెలియజేస్తుంది. అది స్పష్టంగా వీడియోల రూపంలో మనకు సమాచారాన్ని ఇస్తారు. ప్రతి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి, ఎంత ఏది ఏ మోతాదు ఉండాలనేది వీడియోల రూపంలో మనకు స్పష్టంగా తెలియజే ప్రయత్నం చేస్తారు. అలాగే మనకు మార్కెటింగ్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే లైసెన్స్ సంబంధించిన డౌట్స్ ఉన్నా మొత్తం కంపెనీకి సంబంధించిన వ్యక్తి మీకు క్లారిఫికేషన్ చేస్తాడు. ఆ సమస్యలు మొత్తం సంబంధించిన సమాచారం చెప్తాడు. ఈ రోజు కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి వ్యక్తి ఆదాయంలో ఉండాలి, అలాగే ప్రతి వ్యక్తి సొంత వ్యాపారాన్ని చేయాలి. ప్రతి ఊర్లో అవకాశం ఉంది. ఈ రోజు ఎలాంటి వ్యక్తులైనా దీన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఖాళీ ఉండే వాళ్ళు, ఏదైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అలాగే కొత్తగా ప్రజెంట్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసే వ్యక్తులు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ రోజు కంపెనీ ఎలా ముందుకెళ్లాలో కంపెనీ చెప్తుంది. ఏ విధంగా ఈ వ్యాపారం ఉంటుందో మనందరికీ తెలుసు. ఇక్కడ చాలా తక్కువ పెట్టుబడి అని కూడా మనకు తెలిసిన విషయమే. ఇక ఆలస్యం చేయకుండా కంపెనీకి సంబంధించిన నెంబర్ మీకు కనిపిస్తుంది. కంపెనీ ప్రతినిధితో మాట్లాడండి. మీరు సమస్త సమాచారం తెలుసుకోండి. మీరు ఎప్పుడైతే పూర్తి సమాచారం మీ దగ్గర ఉంటుందో అప్పుడు మీరు ఏ వ్యాపారంలో ఓడిపోవాల్సిన అవసరం ఉండదు. అందుకే సమాచారం తెలుసుకోవాలి. మనం ముందు కావాల్సింది అంటే మనకు స్పష్టమైన సమాచారం. ఇక మరి ఎలాంటి ఇప్పుడు వ్యాపారం అయితే ప్రారంభించాము, ఎలాంటి సేల్స్ ఉంటుంది, మనకు ఎలాంటి సేల్స్ ద్వారా ఎలాంటి ఆదాయం ఉంటుంది. ఇక్కడ సేల్స్ 3 విధాలుగా ఉంటుంది. ప్రధానంగా మనం ఎక్కడైతే ఈ వ్యాపారాన్ని ప్రారంభించామో మన చుట్టుపక్కల కొన్ని బజార్లలో ఈ వ్యాపారం గురించి తెలియజేస్తూ, మనం తయారు చేస్తున్నామని తెలియజేస్తూ అర కేజీలు, పావు కేజీలు, కేజీలు బాటిల్స్ రూపంలో అక్కడ మనం తయారు చేసే ప్రదేశం నుండి చుట్టుపక్కల మొత్తం విక్రయించుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడ తయారు చేస్తున్నారన్న ఈ రోజు పచ్చళ్ళ కోసం వస్తారు. అదే నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే మనందరికీ నోటెడ్. ఎందుకంటే ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు కరెక్ట్ గా తయారు చేస్తే అద్భుతమైన సేల్స్ ఉంటుందని మనకు తెలిసిన విషయమే. ఈరోజు ఇంటి దగ్గర ఉంటూ కూడా ఆ విధమైన ఆదాయం సంపాదించవచ్చు. అలాగే కొన్ని శాంపిల్స్ పచ్చళ్ళు తయారు చేస్తూ, పావు కేజీలు, అర కేజీలు తయారు చేస్తూ షాపుల్లో విక్రయిస్తూ కూడా హోల్సేల్ గా విక్రయిస్తూ మనం ఆదాయం సంపాదించవచ్చు. ఇక మూడో విధానానికి వస్తే మనం ఏదైతే ఊర్లో ఉంటున్నామో ఒక టౌన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ టౌన్ లో ఒక స్టాల్ ఏర్పాటు చేయండి. ఆ స్టాల్ నుంచి కూడా అర కేజీలు, పావు కేజీలు, కేజీలు మనం పచ్చళ్ళు విక్రయిస్తూ ఆ విధంగా కూడా ఆదాయం సంపాదించవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ మనకైతే సమస్త సమాచారం ఇస్తుంది, ఎలా తయారు చేయాలి, లైసెన్స్ A to Z కంపెనీ మొత్తం తెలియజేస్తుంది. కాకపోతే ఇక్కడ మనము క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే ఫుడ్ ఐటమ్ మీరు ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తారో అది ఎందుకంటే కస్టమర్ ఆరోగ్య విషయం కాబట్టి అది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు జాగ్రత్తగా కానీ ఫుడ్ ఐటమ్ కానీ తయారు చేసి అమ్మగలిగితే మీకు ఎప్పుడు లైఫ్ టైం ఆదాయం అంటే ఒక 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు నేర్చుకొని దాన్ని ఆచరించగలిగితే మీకు రెగ్యులర్ ఇన్కమ్ బ్రతికినంత కాలం మనకు వ్యాపారం జరుగుతుంది. ఈ రోజు తిండికి సంబంధించింది. మనిషి అనే వ్యక్తి జీవించినంత కాలం ఈ ఆహారం తీసుకుంటూనే ఉండాలా. ఈ రోజు నాన్ వెజ్ పచ్చళ్ళకు, వెజ్ పచ్చళ్ళ కన్నా నాన్ వెజ్ పచ్చళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి వీటి గురించి సమస్త సమాచారం మనం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ విధంగా కంపెనీ ఈ విధమైన అవకాశం ఇస్తుంది. కాబట్టి మనం ప్రతి వ్యక్తి, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి నేర్చుకోండి, స్పష్టమైన సమాచారం తీసుకోండి, మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో సారాంశం మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ నేను ఏం చెప్పినా కూడా మీకు కొన్ని డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కంపెనీ ప్రతినిధి నెంబర్ కనిపిస్తుంది, వారితో మాట్లాడి సమస్త సమాచారం తెలుసుకున్న తర్వాతనే మీరుంటున్న ఊరు నుంచి వ్యాపారం ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.